హాయ్ హలో నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొంచెం బ్లింకిట్కి వెళ్ళడం లేట్ అయింది. ఎందుకంటే కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల నిన్న కూడా చేయలేదు. నిన్న 7 o'clock వెళ్ళిపోయినా. కొంచెం శంషాబాద్ వెళ్ళి మళ్ళీ రావడానికి కొంచెం లేట్ అయింది. అందుకే ఈరోజు లేట్ అయింది. ఈరోజు సాటర్డే ఎర్నింగ్స్ ఎంత అయినా చూపిస్తా. ఓకే, వచ్చిన స్కాన్ చేసుకున్న 1/2 అవుతుంది. మంచిగా సాటర్డే ఆర్డర్స్ చేద్దామని, సాటర్డే ఎర్నింగ్స్ ఎక్కువ వస్తుంది అది చేద్దామని వస్తే ఫస్ట్ ఆర్డరే క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. నాకైతే లిమిట్స్ లేదు. మరి ఏమైతే ఏమో చూడాలి. వాళ్ళు స్కాన్ చేస్తారో క్యాష్ ఇస్తారో ఏమో చూద్దాం. లేకపోతే దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుందో. నేనైతే 5,000 వాడుకున్నా, 4,800 వాడుకున్నాను. అమ్మయ్య ఏమవుతుందో అనుకున్నా. బతికిపోయినా. స్కానింగే చేశాను క్యాష్ ఆన్ డెలివరీ. నేను 4,800 వాడుకున్నా అబ్బా. అందుకని లిమిట్ అయిపోయింది. ఇప్పుడు 600 ఏమో ఉంది. 600 ఉంది. 600నే తిప్పాలి. ఇంకా ఈ గ్యాప్లో 700 కానీ 800 కానీ ఎవరైనా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని క్యాష్ చేతికి ఇచ్చారు అనుకోండి, ఇంకంతే ఫసక్కే. అందుకే ఈ లిమిట్ పెట్టి మంచి పని చేసాడు. కానీ కాకపోతే ఏంటంటే వ్యాలెట్లో ఉన్న డబ్బులు వాడుకోవద్దు. వ్యాలెట్లో ఉన్న డబ్బులు వాడుకుంటే 60% కట్టాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది. మన అకౌంట్లో డబ్బులు లేకుంటే ఇబ్బంది అయిపోతుంది. అకౌంట్లో డబ్బులు ఉంటే ఓకే. 7th ఆర్డర్ అడ్రస్ కొంచెం రాంగ్ ఉండే. 9th ఆర్డర్ డెలివరీ చేసిన ఇప్పుడే. 9th ఆర్డర్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉండే. ఎట్లా స్కాన్ చేయించుకున్నాం. మేడం అట్లా డిపాజిట్ వాళ్ళు రారు అది ఇది అని చెప్పేసి. లేకపోతే బిస్కెట్ అయితే ఉండే. ఎంత 850 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండే. సరే ఓకే అమ్మ పర్లేదు అని చెప్పేసి మళ్ళీ స్కాన్ చేసింది. లేకపోతే ఆఫ్లైన్ వెళ్ళిపోతుండే. చాలా మట్టుకు ఈరోజు క్యాష్ ఆన్ డెలివరీలే పడుతున్నాయి. కానీ కొంచెం మంచి కస్టమర్లు తలుగుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ చేయించి నేనే స్కాన్కి చేయిస్తున్నా. చాలా ఒక 3-4 క్యాష్ ఇస్తామన్నారు. కానీ ప్లీజ్ మేడం అని చెప్పేసి డిపాజిట్ అది నాకు ప్రాబ్లం అయితే అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఏమంటారు స్కానే చేయిస్తున్నా. అలాంటి కస్టమర్లు తగిలితే ఓకే. కొంతమంది జిడ్డుగా ఉంటారు, వినరు. మేము ఇచ్చిందే తీసుకోవాలని అంటారు. ఇక తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. 1200 సిఓడి పడ్డది క్యాష్ ఆన్ డెలివరీ. ఎట్లాగో పోతారని అనుకున్నా. ఆమె రిక్వెస్ట్ చేసి నేనే స్కాన్ చేయించుకున్నా. 1000 క్యాష్ ఇస్తా, 200 ఆన్లైన్ చేస్తా అంటే వద్దు మేడం ప్లీజ్ మేడం అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ 1200 కంపెనీ స్కాన్కి చేయించిన. అమ్మాయి ఇంతటితో ఎండ్ చేస్తున్నా. 17 ఆర్డర్స్ చేసిన. మళ్ళీ రేపు సండే కాబట్టి తొందరగా వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నా ఇంటికి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, మిగతా ఎర్నింగ్స్ మొత్తం స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. ఓకే బాయ్, గుడ్ నైట్. 17 ఆర్డర్స్, 10.9 లాగిన్ అవర్స్, 39.7 డిస్టెన్షన్ అంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్షన్ అంటే 80 కిలోమీటర్స్. మొత్తం చేసిన ఎర్నింగ్స్ ఎంత అంటే 723 రూపీస్. ఈరోజు చేసిన ఎర్నింగ్స్ 723 రూపీస్. ఓకేనా, బాయ్, గుడ్ నైట్.